ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ఖొమైనీని హతమార్చడం అనేది అది యావత్తు ప్రజానికానికి, ప్రజాస్వామ్యవాదులకు, అదేవిధంగా మానవ హక్కులని పరిరక్షించాలి అటువంటి వాళ్లకు ఇదంతా కూడా ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరికని చేస్తున్నది. మన మధ్యన సిపిఐ జాతీయ కార్యదర్శుల్లో ఒకరైనటువంటి రామకృష్ణ గారు, వారు మాజీ శాసనసభ్యులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంటున్నామంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులు, శాంతి కాముకులు యుద్ధం అని వద్దనేది ప్రధానంగా వరల్డ్ పీస్ కౌన్సిల్, అట్లాగే ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ మొదటి నుంచి కూడా యుద్ధానికి వ్యతిరేకమైనటువంటి ఇది ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ. యునైటెడ్ నేషన్స్లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఈ సంస్థ ఏ దేశాలైనా కానీ యుద్ధాన్ని ప్రేరేపిస్తే, యుద్ధం ద్వారా జనాన్ని, దేశాలని సర్వనాశనానికి దారితీస్తుందనేటువంటి ఒక మహత్తరమైనటువంటి శాంతి కాముకమైనటువంటి, ప్రపంచంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మానవ హక్కులకు, సమసమాజం కోసం పోరాడుతున్నటువంటి సంస్థ. భారతదేశం కూడా మన రాజ్యాంగంలో ప్రధానంగా శాంతిని సాధించాలనేటువంటి ఒక ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నటువంటి భారతదేశ ప్రజానికమైనటువంటి మనం ఇవాళ ఇరాన్ మీద చేసినటువంటి వారి దాష్టీకము, ఆ దేశ అధ్యక్షుడిని పొట్టన పెట్టుకున్నటువంటి ఖొమైనీని, అట్లాగే మిలిటరీ ఆఫీసర్స్ని వాళ్ళందరినీ పెట్టుకోవడమే కాకుండా జన నరహంత జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుగురించి ఏమన్నానంటే ఈ శాంతి కాముకులమైనటువంటి, ప్రజాస్వామికవాదులమైనటువంటి యావత్తు ప్రపంచం కూడా ఇవాళ అమెరికా తాను సపోర్టుతో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ యుద్ధ పిపాసిని వారు తక్షణమే తమ యొక్క పిపాసత్వాన్ని వదులుకొని శాంతి సంరక్షణకు వారు చర్చలు తక్షణమే జరపాలని, ఆ రకంగా ఇరాన్లో జరిగినటువంటి అధ్యక్షునితో చంపినటువంటి దాన్ని ఖండిస్తూ ఐప్సో దేశవ్యాప్తంగా ఇవాళ సంఘీభావంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు అందరూ కూడా ఉన్నాం చేయబట్టి మనం యుద్ధానికి వ్యతిరేకం, తక్షణమే శాంతి చర్చలు జరపాలి, యుద్ధాన్ని ఆపాలనేటువంటి డిమాండ్ మీద చేసినటువంటి ఈ ప్రదర్శనలో, ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ శాసనసభ్యులైనటువంటి మన రామకృష్ణ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కామ్రేడ్స్, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు కూడా విస్తుపోయే పద్ధతుల్లో అమెరికా తన పెద్దన్న పాత్ర వహించడమే కాదు, ఇవాళ దేశాలపైన అరాచకంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలోనే మనమందరం కూడా చూసాం. వెనిజులా దేశ అధ్యక్షుడిని, అదేవిధంగా ఆయన భార్యను సైతం, వారిద్దరిని కూడా పట్టపగలే ఆ దేశం పైన దౌర్జన్యం చేసి దుర్మార్గంగా కొంతమంది సైనికులను చంపి వారిద్దరిని కూడా తీసుకెళ్ళి ఇవాళ అమెరికన్ కోర్టులో ఇవాళ వారిని విచారిస్తూ ఉన్నారంటే, ప్రపంచంలో ఏ దేశానికి కూడా సార్వభౌమాధికారం ఉండకూడదు, అమెరికాకు అనుకూలంగా ఉన్న దేశాలకు మాత్రమే సార్వభౌమాధికారం ఉండాలి, మిగతా దేశాలన్నీ కూడా అమెరికా చెప్పినట్లు నడుచుకోవాలి తప్పితే వారికి ఏమాత్రం కూడా స్వతంత్రం లేదనే పద్ధతుల్లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా పాలస్తీనాలో ఆ రోజు అక్కడ ప్రజలను చంపుతూ ఉన్నారు, చిన్న పిల్లలను కూడా చంపుతూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తూ ఉన్నారు. విశ్వవిద్యాలయాలపైన, స్కూళ్ళపైన, ఆసుపత్రులపైన అన్ని చోట్ల కూడా ఇవాళ బాంబులేసి ఆ ప్రజలంతా కూడా భయకంపితులు చేస్తూ ఉన్నారు. ఇవాళ రంజాన్ మాసంలో కూడా అక్కడున్న స్థానికంగా ఉన్న ప్రజలు కనీసం తినడానికి తిండి లేని పరిస్థితులు ఇవాళ అల్లాడిపోతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దానిపైన స్పందించినా సరే ఏమాత్రం ఖాతరు చేయకుండా అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా వారి దుర్మార్గాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ పరాకాష్ఠగా ఇవాళ ఇరాన్ పైన దాడి చేయడమే కాకుండా అక్కడ సుప్రీం లీడర్ అయినటువంటి ఖొమైనీని హత్య చేయడమే కాకుండా ఇవాళ అందరు కూడా బెదిరిస్తూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా నా కనుసన్నల్లో ఉండాలి,
ఎవరు కూడా మాట్లాడడానికి లేదు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి టారిఫ్ యుద్ధం ప్రకటిస్తాం, టారిఫ్లు పెంచుతామని చెప్పి కూడా ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నారు. దురదృష్టకరమైన సంగతి ఏమంటే ఇవాళ ఎన్నో ఏళ్లుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం అలీన దేశాలకు నాయకత్వం వహించిన దేశం భారతదేశం. కానీ ఇవాళ బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు స్పష్టంగా అమెరికాకు లొంగిపోయారు, అమెరికాకు దాసోహం అంటా ఉన్నారు. ఏమాత్రం మాట్లాడలేని దుస్థితిలో దిగజారాడు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఇవాళ భారతదేశం యొక్క ప్రతిష్ట అంతా కూడా దిగజార్చే పద్ధతుల్లో మన కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని అందరం కూడా మొత్తంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. భారతదేశ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ తన వైఖరిని మార్చుకోవాలి. డొనాల్డ్ ట్రంప్కు ఊడిగం చేసే వైఖరిని మానుకోవాలి. ఇవాళ బయటకు రావాలి, ఈ దురాగతాన్ని ఖండించాలి, అమెరికా దౌర్జన్యాన్ని ఎండగట్టాలి. ఇప్పటికి దాదాపు 62 సార్లు ఆయన మనల్ని అవమానించినా సరే, ప్రధానమంత్రిని అవమానించినా సరే, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పినా సరే ఏ మాత్రం కూడా నోరు మెదపలేని పరిస్థితులు ఇవాళ ప్రధానమంత్రి ఉన్నాడంటే, ఇంత చేతగాని ప్రధానమంత్రిని మన భారతదేశ చరిత్రలో ఏనాడు కూడా చూడలేదు. ఇప్పటికైనా ఈ ప్రధాని నోరు తెరవాలి, ఈ దుర్మార్గాన్ని ఖండించాలి, అమెరికాకు వ్యతిరేకించాలి. ఆ దిశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి కూడా భారతదేశంలో ఉన్న ప్రజా సంఘాలు, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. क्या बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा। जिस तरीके से अमेरिका और इजराइल फलस्तीन के ऊपर पहले जुल्म किया, फिर अब ईरान पे किया, फिर थोड़े दिन पहले वेनेजुएला के सदर को जो है सो उनके घर से जो है सो अगवा कर लिया। सिर्फ इन लोगों का एक ही राज चलना, अमेरिका का और इजराइल का, और ये वेनेजुएला के सदर और ये ईरान के सदर खामेनी साहब जो है सो हक बात बोलने के लिए उसके आँख में आँख डालने की कोशिश करने पे जो है सो उनका ये अंजाम हुआ। ना उन्होंने वेनेजुएला के सदर खामोश बैठे, ना इन्हों खामोश बैठे, और जो है सो ये तेल के लिए जो झगड़ा इजराइल जो कर रहा और ये अमेरिका जो कर रहा, ये जो है सो सरासर असल दहशतगर्दी जो इन लोग बदनाम करते थे, इन्हों दहशतगिर्द थे, असल दहशतगिर्द तो ये अमेरिका और ये इजराइल है। ना ये हम ऐप्स को खामोश बैठेंगे, ना ये ईरान वाले खामोश बैठेंगे। इसीलिए मैं एक शेर बोल के मेरी बात ख़त्म करता हूँ कि दुनिया में जहाँ भी जुल्म होता है तो उसके ऊपर खामोश नहीं बैठना चाहिए, बल्कि आवाज़ उठाना चाहिए। चुप रहना जुल्म की ताईद है शामिल, चुप रहना जुल्म की ताईद है शामिल, हक बात कहो जरूरत इजहार ना बेचो। ఏమంటారా, ఇవాళ మనం చూస్తున్నాము, ఇవాళ ట్రంప్ దుర్మార్గాన్ని చూస్తున్నాము. అన్ని దేశాల మీద కూడా నేను టారిఫ్లు విధిస్తున్నాను అని మళ్ళీ వెనక్కి తగ్గి మళ్ళీ ముందుకు వెళ్ళి ఇవాళ పరిస్థితి ఉంది. ఇవాళ ఇజ్రాయెల్ అనే దాన్ని పెట్టుకొని మిడిల్ ఈస్ట్లో పెట్టి ఒక రావణ కాష్టంలాగా దాన్ని ఎగవేస్తూ అక్కడున్న దేశాలన్నింటి మీద కూడా పెత్తనం చేయాలని వాళ్ళు చేస్తున్నారు. నిన్నటిదాకా కూడా పాలస్తీనాలో ఎంత నరమేధం జరిగిందో, జెనోసైడ్ జరిగిందో మనకందరికీ తెలుసు. బాధాకరం, ఇందాక రామకృష్ణ గారు చెప్పారు. బాధాకరం ఏమిటంటే ఇజ్రాయెల్ అసెంబ్లీలో ఈయన మాట్లాడాడు, మన మోడీ గారు వెళ్ళి మాట్లాడాడు. ఆ ప్రతిపక్షాలన్నీ బాయ్కాట్ చేశాయి. అయినా సరే ఆయనకి ఏదో మెడల్ ఇచ్చినారు అని మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో చిన్న దేశం 50 మంది 100 మంది 100 లక్షల మంది ఉండే దేశాలకల్లా వెళ్ళి అన్ని చోట్ల అవార్డులు తెచ్చుకుంటున్నాడు. కానీ ప్రపంచ శాంతి గురించి మాట్లాడిన మాటలు లేవు. ఒకప్పుడు నెహ్రూ కానీ, అక్కడ మన చౌవెన్లాయ్ కానీ, లేకపోతే బాండుంగ్ సమావేశంలో మీరు గమనించినట్టయితే అటిట్టో ఉన్నాడు. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ మనకు ఈజిప్ట్లో మనకు నాయకుడు ఉండేవాడు. వీళ్ళందరూ కలిసి ప్రపంచ శాంతి కోసం పనిచేశారు. మన దేశానికి పాలస్తీనా నాయకుడు, అగ్రనాయకుడు అరాఫత్ గారు వచ్చారు. అలాంటి ఒకప్పుడు ఉన్న దేశం ప్రపంచ శాంతి అలీన దేశాలకు నాయుడుగా కాస్ట్రో తర్వాత ఇందిరాగాంధీ గారు పనిచేశారు. అంత గొప్ప చరిత్ర ఉన్న భారతదేశంలో ఇవాళ అమెరికా ముందు సాగిలబడడం అంటే చాలా బాధాకరమైన విషయం. మన వాళ్లను అక్రమంగా వచ్చారు అని భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్లను బేడీలు వేసి విమానంలో తీసుకొచ్చారు అంటే ఈయన వెళ్ళి ఏం మాట్లాడినట్టు అక్కడ బేడీలు పెట్టి వాళ్ళు దొంగల
అని అట్లాంటి ఒక అవమానకరమైన పరిస్థితి ఉంది. అయినా సరే ఆయన ఏం మాట్లాడడం లేదు. ఆయన మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మౌనముని అనేవాడు, కానీ ఆయన కనీసం మీటింగులు విమానంలో పోతూ వస్తూ మాట్లాడేవాడు. ఈ 11 సంవత్సరాల్లో ఈయన ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్లో పెట్టాడా? పబ్లిక్తో విలేకరులతో మాట్లాడా? లేదు. ఎందుకంటే విలేకరులు సమావేశాల్లో ప్రశ్నలు వేస్తారని భయానికి ఏం మాట్లాడకుండా ఉన్నాడు. వాళ్ళ అసలు పార్లమెంటుకు రావడం లేదు, ఎందుకంటే ఆయనకేదో ప్రమాదం ఉందని చెప్తున్నాడు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ఈ దుర్మార్గాన్ని మనం ఖండించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదర సోదరీమణులకు వందనాలు. ఈరోజు ఒక అమెరికా యుద్ధోన్మానం అనేది గతంలో వాళ్ళ ఆయుధాలు అమ్ముకునే దానికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం ఒక వ్యాపారవేత్తలాగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టేటువంటి దురుద్దేశంతో ఈరోజు వెనిజులాలో చూసినా కానివ్వండి, ఇతర దేశాలపైన జరుగుతున్నటువంటి దాడులను చూసినప్పుడు, ఉక్రెయిన్ దాడి జరిగిన దాంట్లో కూడా ఆ రోజు జెలెన్స్కీని పిలిచి మరి అక్కడ ఉండేటువంటి వనరుల మీద ఆయన పేటెంట్ రైట్ తీసుకోవటం అనేటువంటిది జరిగి ఆయన అట్లా లొంగ తీసుకున్నాడు. ఈరోజు అమెరికాను వ్యతిరేకించేటువంటి ఏ దేశంలోనైనా సరే ఆయన యొక్క ఆధిపత్యం సాగించుకోవాలంటే ఆ దేశంలో ఉండే ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేసుకొని తద్వారా అక్కడ వాళ్ళ మీద పెత్తనం చేస్తూ దాని మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ట్రంప్ యుద్ధోన్మాదం, దానికి ఈరోజు ఎక్కడ యుద్ధం జరిగినా సరే ఆ యుద్ధంలో ఎక్కువ బలవుతున్నటువంటిది, ఎక్కువ నష్టపోతున్నటువంటిది మహిళలు, పిల్లలు అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి విషయం. అందుకోసమే గతంలో జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం కానివ్వండి, రెండో ప్రపంచ యుద్ధంలో కానివ్వండి, మహిళలు, పిల్లలు ఈ యుద్ధం వద్దు, శాంతి కావాలి అనేటువంటి ఒక నేపథ్యంలో మరి ప్రపంచ శాంతి సంఘాన్ని ఏర్పాటు చేయటము, దాని ద్వారా మానవ హక్కులు కాపాడాలని మానవ హక్కుల కోసం ఒక దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ట్రంప్ చేస్తున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన కానివ్వండి, ఇతర దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని ఎదిరించి ఆయన చేస్తున్నటువంటి వాళ్ళ సార్వభౌమత్వాన్ని కళ్ళు కట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను కానీ ముక్తం కంఠంతో ఈరోజు అన్ని దేశాలు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే అన్ని దేశాలను కూడా భయభ్రాంతులు చేసే పద్ధతిలో, ఎవరు మాట్లాడకుండా ఉండే పద్ధతిలో ఈరోజు తన గుప్పిట్లో పెట్టుకొని చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మన భారతదేశంలో మొదటి నుంచి కూడా భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అలీన ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మన భారతదేశం ఈరోజు ఒక కీలుబొమ్మ అంటే ఒక సామ్రాజ్యవాద ఉన్మాదికి తలొక్కటం అనేటువంటిది చాలా సిగ్గుచేనేటువంటి విషయం అనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాము. వెంటనే మోడీ గారు తను ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మానవ హరణాన్ని ఆపడానికి ఎక్కడ చూసినా సరే నేను నేతృత్వం వహిస్తాను, నేను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా చెప్పినట్టు వింటున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపడానికి మరి మోడీ గారు ప్రయత్నం చేయాలా? ఇజ్రాయెల్కి వెళ్ళి పథకాలు తెచ్చుకోవటం కాదు, అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క మన ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఏ దేశంలో ఎక్కడైనా సరే యుద్ధం అనేటువంటిది ఒక బీభత్సాన్ని సృష్టిస్తూ అక్కడ జీవనాన్ని స్తంభింపజేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మోడీ కళ్ళు తెరవాలా. ఇవాళ ఏ ఇరాన్ మీద జరిగిందో, పాలస్తీనా మీద జరిగిందో అనేటువంటిది కాదు, రేపు పొద్దున భారతదేశం మీద కూడా అలాంటి ఒత్తిడి తెచ్చినప్పుడు మోడీ గారు ఏం సమాధానం చెప్తారనేటువంటిది భారతదేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధం అనేది ఏ దేశంలో ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఆ దేశం మీద యుద్ధం దాడి చేస్తారని చెప్పేసి భయాందోళనలకు గురి అయ్యే పరిస్థితి ఉన్నది. ఈరోజు మనం విన్నాం భారతదేశం మీద కూడా జరగవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే అమెరికా అటువంటి దుర్మార్గంతో, ట్రంప్ లాంటి నీచునితో మనము స్నేహం చేసిన తర్వాత అంతకు మించి ఏమి ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? आज ये रमज़ान का माह है, ये वो लोग उपवास करने का समय है. ऐसे टाइम में इस्लामिक कंट्रीज़ में ये ईरान जैसे देशों पर ये अचानक बमबारी होने से कितने लोगों को कितना परेशानी का सामना करना पड़ रहा है. ये एक तरह का जुल्म जो अमेरिका दूसरे देशों पे कर रहा है, सिर्फ और सिर्फ कमर्शियल ट्रेड के लिए सब देशों पर उसका बड़ापन रहना, वो अथॉरिटी रहना, इसलिए वो कर रहा है. सब लोग इसको कंडम करना चाहिए.
ప్రతి ఒక్కరు కూడా కండెమ్ చేయాలి. ఎందుకంటే వాడు గుత్తాధిపత్యం అన్ని దేశాల మీద సుప్రీం పవర్ కావడానికి ఏదైతే అమెరికా ప్రయత్నాలు చేస్తుందో దాన్ని తిప్పికొట్టడానికి అన్ని దేశాలు కూడా ఐకమత్యంతో దీన్ని కండెమ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది అసలు యుద్ధోన్మాదులు అదే టైపు మైండ్ సెట్ కలిగిన వాళ్ళు చెప్తున్నారు. అక్కడెక్కడో దేశంలో జరుగుతుంటే భారతదేశంలో నిరసన తెలిపితే వాళ్ళు ఆ దేశాలకు వెళ్ళాలని చెప్పేసి నీచులు, అసలు మనిషికి కామన్ సెన్స్ లేని యుద్ధోన్మాదులు ఈ మాట చెప్తారు. ఈ యుద్ధాలు ఆపాలంటే సామాన్య మానవులు దాని నుండి ఎంత ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు మామూలు మనుషులు జనాలు చనిపోతున్నారు కాబట్టి యుద్ధం ఆపమంటున్నాం. ఆ ట్రంప్, మోదీ ఇటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు, లేకపోతే ఆ దేశాల్లో టెర్రరిస్ట్ గ్రూప్లో అందరు కలిసి ఒక గ్రౌండ్, ఒక దేశం ఎంచుకొని అందరు అక్కడ ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకోండి. ప్రజల మీదే కాదు దుర్మార్గులారా, నీచమైన మాట్లాడే వాళ్ళు ఖబర్దార్. ఎందుకంటే మీకు అంతా ఇష్టం ఉంది కదా చంపుకునేది, మీరు కత్తులు బాంబులు కలిపి అందరు తీసుకుపోయి మీరు ఒక ప్లేస్ ఎంచుకోండి, అక్కడ పోయి ఒకరిని ఒకరు చంపుకోండి, కానీ మామూలు జనాలను కాదని చెప్పేసి తెలియజేస్తూ మేమందరం కూడా పీస్ కావాలి, ప్రతి ఒక్కరు బతకాలి, అందరి జీవితాలు బాగా కావాలని చెప్పేసి కోరుకునే వాళ్ళం ఉన్నాం. కాబట్టి స్టాప్ వార్, we want peace. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.